ముల్లా బంధం ఎపిసోడ్ 862. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతలో విరాజ్ చూపు డోర్ దగ్గరే ఉన్న వైష్ణవి విక్రమ్ పై పడగానే, హలో విక్రమ్, ఏంటి డోర్ దగ్గరే ఆగిపోయారు, లోపలికి రండి అని అనకని అప్పుడు విక్రమ్ నార్మల్ అయ్యి వైష్ణవి వైపు చూసి పద అని అంటాడు. విక్రమ్ విరాజ్ దగ్గరకు వచ్చి, వసుకి బాగోలేదంట, ఇప్పుడు ఎలా ఉంది విరాజ్ అని అడుగుతుంటే, అదిగో అమ్మాయి గారు ఇలా ఉన్నారు, నిన్నటి నుండి అస్సలు ఫుడ్ తినలేదు, ఇప్పుడు పెడుతుంటే చిన్నపిల్లలాగా మారం చేస్తుంది అని అంటుంటే, వైష్ణవి మాత్రం షాక్గా విరాస్ వైపు చూస్తుంటే, ఏమైంది, ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు నా వైపు అలాగే చూస్తున్నావు అని విరాస్ వైష్ణవిని అడుగుతాడు. విరాస్, ఇదంతా నువ్వేనా, నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అని వైష్ణవి అంటుంటే, కొన్ని నమ్మాలి వైషు, ఇంతకీ ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ నాతో మాట్లాడడానికి వచ్చారు అని విరాస్ నవ్వుతూ అంటుంటే, విక్రమ్ వసు వైపు చూసి, వసు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము విరాస్తో మాట్లాడాలి అని అనగానే ఇంకా వసు అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి విక్రమ్, ఇంత మార్నింగు నాతో మాట్లాడడానికి వచ్చారా, సర్లే కూర్చొని కాఫీ తాగుతారా అని అంటుంటే, చేసిన మర్యాదలు చాలు కానీ నీతో మాట్లాడాలి విరాస్, మేమేమి బయట వాళ్ళం కాదు, అంత మర్యాద చేయాల్సిన అవసరం లేదు అని వైష్ణవి అంటుంటే, ఏంటి ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చారా అని అడుగుతాడు విరాస్. విరాస్, నువ్వు నిన్న నైటు ఎక్కడున్నావు అని విక్రమ్ అడుగుతాడు. ఏంటి విక్రమ్ అలా అడుగుతున్నావు, నైట్ అంతా ఎక్కడుంటాను, ఫ్లాట్లోనే ఉంటాను, అయినా అదేం ప్రశ్న అని విరాస్ అడుగుతుంటే, విరాస్ ప్లీజ్ నిజం చెప్పు, రామ్మూర్తి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అని అంటాడు విక్రమ్. ఇంకెక్కడుంటాడు, మీ ఫామ్ హౌస్లో ఉంటాడు, అక్కడే కదా తను ఉండేది, ఈ ప్రశ్న అడగడానికి ఇంత మార్నింగే నా ఫ్లాట్కి వచ్చారా మీ ఇద్దరు అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, విరాస్ ప్లీజ్, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను, నువ్వు చాలా సిల్లీగా తీసుకుంటున్నావు అని విక్రమ్ కొంచెం కోపంగా అంటాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి నాతో ఏం మాట్లాడాలి అని విరాస్ కూడా కొంచెం సీరియస్గా అనగానే, ఎందుకు ఇదంతా చేసావు విరాస్, ఎవరికి అనుమానం రాకుండా ఫామ్ హౌస్కి వచ్చి రామ్మూర్తిపై అటాక్ చేసి వెళ్ళిపోతే నాకు తెలియదని అనుకున్నావా అని విక్రమ్ అడుగుతాడు. విక్రమ్ ప్లీజ్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు, నేను ఫామ్ హౌస్కి రావడం ఏంటి, రామ్మూర్తిపై అటాక్ చేయడం ఏంటి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని విరాస్ అంటుంటే, వైష్ణవి విరాస్ వైపు చూస్తూ, విరాస్, రామ్మూర్తిని ఎవరో గార్డెన్లో గన్తో షూట్ చేసి పడేశారు, ఇప్పుడు రామ్మూర్తి హాస్పిటల్లో ఉన్నాడు అని అనగానే, అవునా, ఇంకా బ్రతికే ఉన్నాడా వాడు అని అడుగుతాడు విరాస్. అదేంటి విరాస్ అలా అంటున్నావు అని వైష్ణవి అర్థం కాకంటుంటే, నువ్వే కదా ఎవరో గన్తో షూట్ చేసి గార్డెన్లో పడేశారని అంటున్నావు, అందుకే గన్తో షూట్ చేసిన వాడు ఇంకా బతికే ఉన్నాడా అని డౌట్ వచ్చింది, అందుకే అడిగాను అని విరాస్ అంటుంటే, విక్రమ్ అనుమానంగా విరాస్ వైపు చూస్తూ, విరాస్ మా దగ్గర నటించింది చాలు, ఎందుకంటే నువ్వు నటించినా కూడా మేము కొంచెం కూడా గెస్ చేయలేము, ఆల్రెడీ ఆ విషయం మాకు తెలుసు, ఇంకా ప్లీజ్ మా దగ్గర నువ్వు దాచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు రామ్మూర్తిపై అటాక్ చేయించడం వలన నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, వాడంటే ఇప్పటికే నాకు కూడా చాలా కోపంగా ఉంది అని అనగానే, అవునా విక్రమ్, ఎందుకు నీకు కోపంగా ఉందో నేను తెలుసుకోవచ్చా అని విరాస్ అడుగుతుంటే, ఎందుకంటే వాడు అని విక్రమ్ నిజం చెప్పబోతూ లాస్ట్ మినిట్లో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఏమైంది విక్రమ్, ఏదో చేశాడు అని అంటున్నావు ఆ రామ్మూర్తి, వాడంటే కోపం అంటున్నావు, మరి నోటి వరకు వచ్చిన మాట బయటికి రావడం లేదేంటి, హో మర్చిపోయాను, నేనెవరో మీకు తెలియదు కదా, అందుకే కదా మీ దగ్గరున్న సీక్రెట్స్ అన్నీ మీలో మీరే దాచుకుంటున్నారు, మరి ఇంకెందుకు నా దగ్గరికి వచ్చారు, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే, వైష్ణవి విక్రమ్ ఇద్దరు ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తారు. విరాస్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వెవరో మాకు తెలియకపోవడం ఏంటి, నీ దగ్గర సీక్రెట్స్ దాయడం ఏంటి అని వైష్ణవి అంటుంటే, విరాస్ ఒక్కసారిగా పైకి లేచి షటప్ వైష్ణవి అని గట్టిగా అరుస్తాడు. విరాస్ అరిచిన అరుపుకి రూమ్లో ఉన్న వసు స్పీడ్గా బయటకొస్తుంది. విరాస్ తనపై అంత సీరియస్ అవ్వగానే వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తుంటే, విక్రమ్ మాత్రం అనుమానంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు. విరాస్ కోపంగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి, నేనెవరో నీకు తెలియదు కదా,
ఎందుకు నా ఫ్లాట్కి వచ్చావు అని కోపంగా అంటుంటే, విరాస్ ప్లీజ్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వింత సీరియస్ అవుతున్నావు అని వైష్ణవి చిన్నగా అంటుంది. నేను సీరియస్ అవుతున్నానా అని విరాస్ వెంటనే తన ల్యాప్టాప్ తీసుకుని వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి వైష్ణవి చేతిని పట్టుకుని ల్యాప్టాప్ ముందు తీసుకుని వచ్చి అటు చూడు అని కోపంగా అంటాడు. విరాస్ ఎందుకో ల్యాప్టాప్ వైపు చూడమన్నాడు వైష్ణవికి విక్రమ్కి అర్థం కాదు. ఇద్దరు కూడా ల్యాప్టాప్ వైపు చూస్తారు. అందులో వైష్ణవి ఆఫీస్లో ఉన్నప్పుడు రామ్మూర్తి వైష్ణవి దగ్గరికి రావడం, తనని బ్లాక్మెయిల్ చేయడం, వైష్ణవి స్పృహ కోల్పోవడం, తర్వాత రామ్మూర్తి వైష్ణవికి వీడియో చూపించడం, తన గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం, మధ్యలో రామ్మూర్తి సీసీ కెమెరాస్ అన్నింటినీ నాశనం చేయడం అన్నీ చూస్తుంటే వైష్ణవి షాక్గా అలాగే ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. విక్రమ్కి మాత్రం అక్కడ జరుగుతుంది చూస్తుంటే కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోతాడు. కానీ రామ్మూర్తి వైష్ణవితో మాట్లాడుతూ ఉంటే వైష్ణవి స్పృహ కోల్పోవడం అన్నీ చూస్తుంటే విక్రమ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. ఆ క్షణం రామ్మూర్తి తన కళ్ళెదురుగా ఉంటే తనని చంపేంత కోపం వస్తుంది విక్రమాదిత్యకి. ఎందుకంటే వైష్ణవి చెప్పినప్పుడు విక్రమ్కి కోపం వచ్చింది, కానీ ఇప్పుడు రామ్మూర్తి వైష్ణవిని ఎంతలా ఏడిపించాడో, ఎంతలా బ్లాక్మెయిల్ చేశాడో, తనని నమ్మించడానికి ఏమేమి చెప్పాడో ప్రతిదీ వీడియోలో క్లియర్గా వినిపిస్తుంటే అలాగే కనిపిస్తుంటే విక్రమ్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. వసు కూడా వీడియో మొత్తం చూసి షాక్గా వైష్ణవి వైపు చూస్తుంది. వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వైష్ణవి ఇంకా షాక్ నుండి కొంచెం కూడా తేరుకోదు. విరాస్ ల్యాప్టాప్ ఆఫ్ చేసి వైష్ణవి వైపు కోపంగా చూస్తుంటే వైష్ణవికి ఒక క్షణం విరాస్కి భయపడుతుంది. విరాస్ చాలాసార్లు చెప్పాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే తనకి చెప్పమని, అలాగే ఎటువంటి ప్రాబ్లం కూడా తన వరకు రానివ్వను అని చెప్పడం గుర్తుకొచ్చి ఒక క్షణం వైష్ణవికి విరాస్ కోపాన్ని చూస్తుంటే భయంగా అనిపిస్తుంది. కానీ విరాస్ కోపం అనేది ఆ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత జరిగినా కూడా వైష్ణవి తనతో ఒక్క మాట కూడా చెప్పకపోవడం, అందులోనూ జరిగినదంతా విక్రమ్కి తెలుసు అని విరాస్కి తెలుస్తుంటే చివరికి విక్రమ్ కూడా తనతో ఒక మాట కూడా చెప్పకపోవడం అన్నీ విరాస్లో ఉన్న కోపాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్తాయి. వైష్ణవి విరాస్ వైపు చూస్తూ ఆది విరాస్ అని అంటుంటే వైష్ణవిని చూస్తుంటే విరాస్కి చెప్పలేనంత కోపం వస్తుంది. ఒక్కసారిగా వైష్ణవి చెంపపై గట్టిగా కొడతాడు. వైష్ణవి వెళ్ళి విక్రమ్పై పడిపోతుంది. విక్రమ్ కొంచెం కోపంగా విరాస్ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంటే, విక్రమ్ ప్లీజ్ కొంచెం సేపు నువ్వు మాట్లాడకు అని వైష్ణవిని చూస్తూ, అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నాకు క్లారిటీ ఇస్తావా మిస్ వైష్ణవి రుద్రప్రియ? నేను వంశీ విక్రమ్ పిచ్చివాళ్ళగా నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి అని, ఆ రామ్మూర్తి వల్ల నీకు ఏమీ జరగకూడదని ప్రతి క్షణం కోరుకుంటూ ఉంటే చివరికి వాడే వచ్చి నిన్ను బెదిరించి లేనిపోనివి క్రియేట్ చేసి విక్రమ్పై చెప్తే వాడు చెప్పిన ప్రతిదీ నమ్మావు. పోనీ నమ్మావే అనుకో, తప్పులేదు, ఎందుకంటే వాడలా నీ మైండ్ని డైవర్ట్ చేశాడు కాబట్టి. ఆ క్షణం విక్రమ్ నీకు బావవుతాడని అన్న నిజం తెలిసి షాక్లో ఉన్నావు కాబట్టి ఆ క్షణం వాడు ఏం చెప్తే అది నమ్మవు. కానీ నువ్వు నా ఫ్లాట్కి వచ్చి తర్వాత దగ్గర 20 days పైనే ఉన్నావు. కానీ ఒక్కరోజు కనీసం ఒక క్షణమైనా వాడు నీతో ఇలా మాట్లాడాడు అని, విక్రమ్ గురించి తన పేరెంట్స్ గురించి నీకు నెగిటివ్గా చెప్పాడని కనీసం ఒక్క మాటైనా నాకు చెప్పావా? చివరికి వంశీకి కూడా నిజం చెప్పావు కదా, అందుకే వంశీ అమెరికాకి వెళ్ళాడు కదా అని విరాస్ కోపంగా అంటుంటే వైష్ణవి అవును అని చిన్నగా తలుపుతుంది. గ్రేట్ వైష్ణవి రుద్రప్రియ గారు, అలాగే వంశీకృష్ణ గారు, నిజంగా మీ ఇద్దరు చాలా గ్రేట్. నేనే పిచ్చివాడిని. మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, మీ ఇద్దరి లైఫ్లోకి ఎవ్వరి వల్ల ప్రాబ్లమ్స్ రాకూడదని, నువ్వు విక్రమ్తో వంశీ తన్వితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను కదా, అందుకే కదా నిజం నా దగ్గర దాచావు. అప్పటికి నేను అడుగుతూనే ఉన్నాను, వైషు ఎందుకు నువ్వు విక్రమ్ వాళ్ళ పేరెంట్స్పై అంత సీరియస్ అయ్యావు అని. అయినా నీకు ఒక్క క్షణం కూడా నాకు నిజం చెప్పాలని అనిపించలేదు. అవునులే, నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు కదా, అందుకే కదా నా దగ్గర నిజాన్ని దాచావు. ఈరోజు నాకు బాగా క్లారిటీ వచ్చింది నీకు నేను ఏమీ కాను అని.
నీ ప్రాబ్లమ్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని. ఎందుకంటే నీ ప్రాబ్లమ్స్ని నువ్వే హ్యాండిల్ చేసుకుంటున్నావు కదా. ఇంక నేను నీకు ఫ్రెండ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు అని విరాస్ కోపంగా అంటుంటే, విరాస్ అని బాధగా అంటుంది వైష్ణవి. షటప్ వైష్ణవి, నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. నీకు నేను చాలాసార్లు చెప్పాను, చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నాకు చెప్పమని. కానీ చివరికి అంత పెద్ద ప్రాబ్లం నీ లైఫ్లోకి వస్తే నువ్వు అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నావు. ఆ క్షణం నేను నిన్ను బ్రతిమలాడి ఇండియాలోనే ఉండేటట్టు చేశాను. కనీసం నాతో కూడా నిజం చెప్పాలని అనిపించలేదు కదా వైషు. అవునులే, వీడికి నిజం ఎందుకు చెప్పడం, వీడికి చెప్పినా వేస్ట్ అని అనుకున్నావు. అందుకే నిజం చెప్పకుండా నీకు నువ్వే ఓన్గా డెసిషన్స్ తీసుకున్నావు. అంతే కదా అని విరాస్ కోపంగా అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చోగానే వైష్ణవి బాధగా అక్కడే అలాగే చైర్లో కూర్చునిపోతుంది. విరాస్ కోపం చూస్తుంటే విక్రమ్ విరాస్ వైపు చూస్తూ విరాస్ అని పిలవగానే వెంటనే విరాస్ తల పైకెత్తి విక్రమ్ వైపు చూస్తూ, ఓ మర్చిపోయాను విక్రమాదిత్య గారు, మీ దగ్గరికే వస్తున్నాను అని విరాస్ వెళ్ళి విక్రమ్కి ఎదురుగా నుంచుని ఏమన్నారు, నేను మీ ఫ్రెండ్నా? మీ లైఫ్లో మీరు ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటారా? అవును, ఎంత బాగా షేర్ చేసుకున్నారో నాకు నిన్నే అర్థమైంది. నాకు ఒక విషయం కన్ఫర్మ్ చేయి విక్రమాదిత్య, వైష్ణవి రామ్మూర్తి గురించి నీకు నిజం చెప్పింది కదా అని అంటుంటే విరాస్ అసలు ఏం జరిగిందంటే, మొన్నే వైష్ణవి అని అంటుంటే విక్రమ్ నేను అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయి, వైష్ణవి నీకు రామ్మూర్తి గురించి చెప్పిందా లేదా అని విరాస్ అడుగుతుంటే చెప్పింది అని అంటాడు విక్రమ్. ఎన్ని డేస్ అవుతుంది అని విరాస్ అడగగానే 3 days అని విక్రమ్ చెప్తాడు. సో మొన్న నేను వసు మీ ఇంటికి వచ్చినప్పుడే వైషు నీకు నిజం చెప్పిందనమాట. ఆ రోజు నేను మీ హౌస్కి వచ్చాను, పెళ్లి గురించి మాట్లాడాను, రామ్మూర్తి గురించి కూడా మాట్లాడాను. కనీసం వైషుతో రామ్మూర్తి ఇలా బిహేవ్ చేశాడు అని మీ పేరెంట్స్పై నింద వేసి మీ ఇద్దరిని దూరం చేయాలని అనుకున్నాడని ఒక్క మాట కూడా నాకు చెప్పలేకపోయావు కదా విక్రమ్. చివరికి మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి కూడా నువ్వు వాల్యూ ఇవ్వలేదు కదా. ఇదేనా మన మధ్య ఉన్న బాండింగ్ అని విరాస్ కోపంగా అంటుంటే, విరాస్ ప్లీజ్, ఇప్పటికే నువ్వు చాలా కోపంలో ఉన్నావని నాకు అర్థమవుతుంది. కానీ నీకు నిజం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నీ కోపం నాకు తెలుసు. ఆ క్షణం ఆ కోపంలో నువ్వు రామ్మూర్తిని ఏం చేస్తావో అని, తర్వాత నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని నిజాన్ని చెప్పలేకపోయాను. అంతే తప్ప మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వకపోవడం కాదు విరాస్ అని అంటుంటే, చెప్పాను కదా విక్రమ్, నువ్వు వైష్ణవి ఇద్దరూ చాలా గ్రేట్. ఇంకా వంశీ తను ఇంకా గ్రేట్. నిజంగా మీ అందరూ గ్రేట్ పర్సన్స్, నేను మాత్రమే వేస్ట్. లేదు విక్రమ్, ఇంకా నేను ఎవరి గురించి ఆలోచించాలని అనుకోవడం లేదు. ఎలాగో మీ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకుంటారని నాకు అర్థమైంది. నీ భార్యని కోపంలో కొట్టినందుకు సారీ. మీరెలాగో ఏ విషయం కూడా నాకు చెప్పాలని అనుకోవడం లేదు కదా. ఇంకా మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని విరాస్ కోపంగా అంటుంటే వసుకి మాత్రం విరాస్ కోపాన్ని చూస్తుంటే చాలా భయంగా అనిపిస్తుంది. అసలు తనకి ఏం మాట్లాడాలో కూడా కొంచెం కూడా అర్థం కాదు. విరాస్ ప్లీజ్, నువ్వు కోపంలో ఉన్నావు, చెప్పేది కొంచెం విను. నీకు చెప్పకపోవడానికి కారణం ఇదే. నువ్వు కోపంలో ఉంటే ఎదుటి వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోవు. చెప్తున్నాను కదా, నీకు నిజం చెప్పకపోవడానికి కారణం. ఇంకా నువ్వు ఇలా మాపై కోపం చూపించడం కరెక్ట్ కాదు విరాస్. వైషు తను నీతో ఎందుకు చెప్పలేదో ఆ టైంలో నాకు తెలీదు. మేబీ తను కూడా నీ కోపానికి భయపడి ఉంటుంది. అంతే తప్ప నీకు మాకు రిలేషన్ లేదని కాదు. నీకు మాకు బ్లడ్ రిలేషన్ లేకపోయినా మన రిలేషన్ అనేది బ్లడ్ రిలేషన్ కంటే గొప్పది. ఇంక నీకు ఎలా చెప్పాలి విరాస్? నువ్వెలా నేను ఫ్రెండ్ని కాదు అని అంటుంటే ఏం చేయాలి అని విక్రమ్ కొంచెం కోపంగా అంటుంటే, వదిలే విక్రమ్, నాకెవరితోటి ఆర్గ్యూ చేయాలని లేదు. ఇందాక అడిగావు కదా, చెప్తున్నాను విను. వాడు నిన్ను వైషుని విడదీయాలని చెత్త ప్లాన్స్ వేసి మీ ఇద్దరి మధ్య అపార్థం క్రియేట్ చేసి వాడు ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నాడు. అందుకే మీ ఇంటికొచ్చి వాడిని షూట్ చేసింది నేనే అని చెప్పగానే వైషు వసు ఇద్దరు షాక్గా విరాస్ వైపు చూస్తారు. అంటే మా ఇద్దరిని విడదీసినందుకే విరాస్ రామ్మూర్తిని షూట్ చేశాడా? అయితే విరాస్కి రామ్మూర్తి వైష్ణవి పేరెంట్స్ని చంపినట్టు ఇంకా తెలియదు. ఒకవేళ విరాస్కి రామ్మూర్తియే వైష్ణవి పేరెంట్స్ని చంపాడని తెలిస్తే అని విక్రమ్ ఆలోచనలు పడతాడు.
హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కొంతమంది విరాస్ అని గెస్ట్ చేశారు, చాలామంది తరుణ్ వంశీ అని అన్నారు. కానీ అంత త్వరగా వాళ్ళంతా డేర్ చేయలేరు. మొత్తం అంతా చేసింది విరాసే. ఎలా చేశాడనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.